గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ముఖ్య ఛానల్. సారీ ఫర్ లేట్ అండి. సో కొంచెం బిజీ ఉండడం వల్ల లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో హోప్ యూ గైస్ అండర్స్టాండ్. ఇంకా ఆలస్యం లేకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. వసు సౌరవ్ హ్యాండ్స్ పట్టుకొని థ్యాంక్స్ సౌరవ్, థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది కదా. రిషి అప్పుడే పైకి వచ్చి వాళ్ళిద్దరు అలా హ్యాండ్స్ పట్టుకోవడం చూసి సారీ నేను మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటే వసు తన హ్యాండ్స్ని వెనక్కి తీసేసుకుంటుంది. సౌరవ్ బ్రో ఇక్కడంత సీన్ లేదు, కమాన్ బ్రో అని చెప్పి రిషిని తీసుకొని వస్తాడు. వసు మీరు మాట్లాడుకోండి అని చెప్పేసి వాళ్ళ డాడ్ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకొని సారీ డాడ్ మీకు చెప్తాం అనుకున్నాను అని ఏడుస్తూ ఉంటే ఇట్స్ ఓకే వసు నాకంతా తెలుసు అని కళ్ళు తుడుస్తారు. ఇంకింతలో లావణ్య అలాగే శంకర్ చంద్రశేఖరం గారింటికి వస్తారు. లావణ్య గుమ్మంలో నిలబడి శంకర్ తనని పిలు అని అంటుంది. శంకర్ బావా బావా వసు వసు అని చెప్పి పిలుస్తారు. చంద్రశేఖరం గారు శంకర్ ఎలా ఉన్నావు? బాగున్నాను బావా. సరే ఏంటి గాలి ఇటు మళ్ళింది అని అంటారు లావణ్యని చూసి. అందరూ వస్తారు. శంకర్ అది బావా అని చెప్పబోతూ ఉంటే లావణ్య రేపు వసు బర్త్డే, నా కూతురు ఇక్కడుంటే రాకుండా ఉంటానా? ఎల్లుండు వసుకి సౌరవ్కి ఎంగేజ్మెంట్ కూడా ఉంది, అందుకే వచ్చాను అని లోపలికి వస్తూ రిషిని చూసి నువ్వేంట్రా ఇక్కడ నోటికొచ్చినట్టు అలా తిడుతూ ఉంటే చంద్రశేఖరం గారు శంకర్ తను నా ఫ్రెండ్, అంతకన్నా ఎక్కువే, మీ అక్కని నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమను, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే పని అయితే వెళ్ళిపోమను అని అంటాడు. అది కాదు చంద్ర, తన గురించి నీకు తెలీదు వాడు అని చెప్పబోతూ ఉంటే చంద్రశేఖరం గారు వసు మీ మామ్ని పైకి వెళ్ళమను, లేకపోతే వచ్చిందారే వెళ్ళిపోమని చెప్పు, ఇక్కడెవరు తనని ఆపేవాళ్ళు లేరు అని రిషిని చూస్తూ నువ్వు పైకి వెళ్ళు రిషి అని అంటారు. రిషి అని చెప్పి పైకి వెళ్తూ ఉంటే లావణ్య ఇన్నన్నాక ఇంకా ఇక్కడే ఉండడానికి సిగ్గుండాలి అని అంటుంది. రిషికి కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ గురూజీ నేను ఒకటి అడుగుతాను కాదనరు కదా అని అంటాడు. చెప్పు రిషి. నేను కొన్ని రోజులు అవుట్ హౌస్లో ఉంటాను, మీకు ఇక్కడ వర్క్ ఉంటుంది కదా, నేను సైట్ దగ్గరికి వెళ్ళి అక్కడ వర్క్ చూసుకొని వచ్చేసరికి లేట్ అవుతుంది, మీకు నా వల్ల డిస్టర్బెన్స్ ఎందుకు గురూజీ, ప్లీజ్ కాదనకండి అని అంటారు. చంద్రశేఖరం గారు రామయ్య ఇదిగో అవుట్ హౌస్ కీస్ వెళ్ళి ఓపెన్ చేయి అని అంటారు. రిషి థ్యాంక్స్ గురూజీ నేను వెళ్ళి లగేజ్ తెచ్చుకుంటాను అని పైకి వెళ్ళి లగేజ్ సర్దుకుంటూ ఉంటాడు. సౌరవ్ బ్రో ఇక్కడే ఉండొచ్చు కదా ప్లీజ్ నా కోసం అని అంటుంటే రిషి వద్దులే బ్రో నాకు వర్క్ ఉంది అని అంటాడు. ఇంకా తలుపు చాట్ని ఆనుకొని వాళ్ళిద్దరు కాన్వర్జేషన్ మొత్తం వింటూ ఉంటుంది బస్సు. పక్కనే రోజీ ఆడడంతో రోజీ దగ్గరికి వెళ్ళి ఎత్తుకుంటూ గుమ్మంలో ఉన్న బస్సుని చూసి తల దించేసుకొని కిందకి వెళ్తాడు. బస్సుకి అలా వాళ్ళ అమ్మ చేత రిషి అవమానపడి అలా తలదించుకొని ఇంట్లో నుంచి వెళ్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. అంతా బరువైపోయి కంట్లో నీళ్ళు లాగవు. చంద్రశేఖరం గారు వసు కంట్లో నీళ్లు చూసి వసు దగ్గరికి వచ్చి ఇక్కడుండి మీ అమ్మ చేతిలో మాటలు పడే కన్నా తను ప్రశాంతంగా అక్కడ ఉండమే బెటర్ వసు అని అంటారు. వసు ఎస్ డాడ్ అని ఉంటుంది. వెళ్తూ ఉంటే లావణ్య రిషిని చూసి చిటికేసి ఈ లావణ్య చేతిలో ఛాలెంజ్ ఓడిపోయిన తర్వాత నీ ఫేస్ చూద్దాం అనుకున్నాను, అప్పుడు కుదరలేదు, కానీ ఇప్పటికన్నా నీకు తెలిసి ఉండాలి ఈ లావణ్యతో ఛాలెంజ్ చేయడం అంత ఈజీ కాదు, గెలవడం అంతకన్నా ఈజీ కాదు అని. అంతమందిలో నా కూతురు చేత నిన్ను ప్రేమించట్లేదు అని చెప్పించిన ఏమాత్రం సిగ్గు లేకుండా మళ్ళీ నా కూతురు వెనకే పడుతున్నావు. ఓ మీలాంటి వాళ్ళకి డబ్బే కదా ముఖ్యం, ఎన్నన్నా వదిలించుకొని వెళ్ళిపోతూ ఉంటారు కదా అని అంటుంది. ఆ మాటకి రిషి కోపం వస్తూ ఉంటే వసు కంట్లో నీళ్ళు ఆగవు. వాళ్ళ డాడ్తో డాడ్ మామ్ ఎలా మాట్లాడుతుందో చూడండి, నా పాపం రిషి సార్, నాకు మామ్ని చూస్తుంటే కోపం వస్తుంది డాడ్ అని ఉంటుంది. అక్కడున్న ప్రతి ఒక్కరికి లావణ్ని చూస్తుంటే కోపం వస్తూ ఉంటుంది. చంద్రశేఖరం గారు వసు ఏడవకు, నా అల్లుడు దేన్ని అంత ఈజీగా భరించడు, ఏదైనా టిట్ ఫర్ టాట్ ఇస్తాడు అని అంటారు. రిషి వెళ్తూ లావణ్య మొహం మీద చిటికి వేసి హలో ఒక్క నిమిషం లావణ్య, రే నన్నే పేరు పెట్టి పిలుస్తావా, నా స్థాయి ఏంటో తెలుసు కదా
అని అంటూ రిషి మీదకి చేయి లేపుతుంది. రిషి ఆ చేయి పట్టుకొని, నాకు చెయ్యింది, నేను లేపగలను, నీలా ఎలా పడితే అలా మాట్లాడగలను, కానీ సంస్కారం అడ్డొస్తుంది. నీ డబ్బుతో ఉన్న బలుపు నా దగ్గర చూపించద్దు. నీ డబ్బులు, నీ హోదా, నీ స్టేటస్ అన్నీ నా వెంట్రుకతో సమానం అని చెప్తూ వెళ్తూ ఉంటే చంద్రశేఖరం గారు, శంకర్ మీ అక్కకి కడుపు ఫుల్ అయినట్టుంది, వెళ్ళి పడుకోమను అని అంటూ ఉంటే లావణ్య పట్టించుకున్నట్టు, వసు నీ బర్త్డే చాలా గ్రాండ్గా చేద్దాం, సౌరవ్తో ఫస్ట్ టైం జరుపుకుంటున్నావు కదా నీ బర్త్డేని అని అంటుంది. వసు నాకు గ్రాండ్గా చేసుకోవాలని లేదు మామ్, డాడ్ కోసం మన ఫ్యామిలీ వరకు సెలబ్రేట్ చేసుకుందాం అంటూ రిషిని చూస్తుంది. రిషి వెళ్ళిపోతాడు. లావణ్య, సరే నీ ఇష్టం, మెండి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం, సరే నువ్వు వెళ్ళి పడుకోవసు అని చెప్తుంది. ఇంకందరూ లోపలికి వెళ్ళిపోతారు. లావణ్య, వీడిక్కడే ఉన్నాడు, వసు మనసు మార్చేస్తాడు, వసుని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని అనుకుంటూ వెళ్తుంది. మార్నింగే అందరు లేచి వసు రూమ్ దగ్గరికి వచ్చి వసుకి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు. ఇంకందరూ వెళ్ళిపోయిన తర్వాత వసు బాల్కనీలోకి వెళ్ళి అవుట్ హౌస్ని చూస్తూ ఉంటుంది రిషి కోసం. ఎక్కడా కనపడకపోయేసరికి ఫ్రెష్ అయ్యి వచ్చి, మ్యాగీ సార్ ఎక్కడున్నారు అని అంటుంది. వసు, సార్ మార్నింగే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఓ అవునా అని చెప్పి డల్గా ఫేస్ పెట్టుకొని సోఫాలో కూర్చుంటుంది. చంద్రశేఖరం గారు, వసు ఆఫీస్ స్టాఫ్కి స్వీట్స్ ఇవ్వాలి కదా, పద వెళ్దాం అని అంటారు. వసు ఫేస్లో స్మైల్ వస్తుంది. చంద్రశేఖరం గారిని చూసి, థ్యాంక్స్ డాడ్, పదండి అని అంటుంది. లావణ్య అప్పుడే బయటికి వస్తూ, ఎక్కడికి, ఆఫీస్కి అని అంటారు చంద్రశేఖరం గారు. అదే ఎందుకు, అందరికీ స్వీట్స్ ఇవ్వడానికి. లావణ్య మనసులో, వాడు అక్కడే ఉంటారు, ఏం అవసరం లేదు అని అంటుంది పైకి. ఇంతలో సౌరవ్, వసు కమ్ మనం బయటికి వెళ్దాం, నీకు చిన్న సర్ప్రైజ్ అని అంటాడు. లావణ్య ఆ మాటకి, సౌరవ్ పిలుస్తున్నాడుగా, నువ్వు వెళ్ళు, మీ డాడీ ఇస్తారులే ఆఫీస్లో స్వీట్స్ అని అంటుంది. సౌరవ్ స్వీట్స్ బాక్స్ చూపించి, కమ్ అని అంటాడు వసుతో. వసు ఓకే మామ్ అని చెప్పి హ్యాపీగా వెళ్ళి సౌరవ్ బైక్ ఎక్కి ఇంక వాళ్ళిద్దరూ ఆఫీస్కి అయితే వెళ్తారు. వసు, థ్యాంక్స్ సౌరవ్, మామ్ దగ్గర బుక్ అయిపోతాం అనుకున్నాం అని అంటుంది. కమాన్ వసు అని చెప్పి ఇద్దరు ఆఫీస్కి అయితే వెళ్తూ ఉంటారు. రమ్య రిషికి ప్రపోజ్ చేయాలి అని చెప్పి హ్యాండ్స్లో సన్ఫ్లవర్స్ తీసుకొని టెన్షన్ పడుతూ ఎలా చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది. వసు స్వీట్ బాక్స్ తీసుకొని లోపలికి వస్తూ ఉంటుంది. రమ్య రిషి ముందు మోకాల మీద కూర్చొని ఐ లవ్ యూ రిషి అని అంటుంది. రిషి వసు రావడం చూసి ఫ్లవర్స్ని తీసుకుంటాడు. వసు రిషిని అలాగే చూస్తూ ఉండిపోతుంది. రమ్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అని అంటూ ఉంటే రిషి, సరే బయటికి వెళ్దామా అని అంటాడు. రిషి చేతిలో స్వీట్స్ తీసుకోవాలి, తనకి ఎక్కడ విషెస్ చెప్పాల్సి వస్తుందో అని చెప్పి. రమ్య, షూర్ రిషి, పద అని చెప్పి ఇద్దరు బయటికి వెళ్తారు. వసు కంట్లో నీళ్ళు ఆగవు. ఇంకా ఫాస్ట్గా సౌరవ్ దగ్గరికి వెళ్ళి, పద వెళ్దాం, రిషి తీసుకున్నాడా, విష్ చేశాడా అని అడుగుతాడు. పద వెళ్దాం అని చెప్పి ఇద్దరు ఇంటికైతే వెళ్తారు. రిషి ఒక చోట ఆపి, దిగు అని అంటాడు. రిషి, నీ నోటి వెంట ఐ లవ్ యూ వినాలని ఉంది అని అంటుంది. రిషి, ఐ లైక్ యూ బట్ ఐ డోంట్ లవ్ యూ, నేను ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నాను, లైఫ్ లాంగ్ తన్నే ప్రేమిస్తూ ఉంటాను అని అంటాడు. రమ్య, తనెవరో తెలుసుకోవచ్చా, నాకు తెలీదు, అదేంటి, అదంతే, ఇక్కడితో ఈ టాపిక్ వదిలేయడమే బెటర్ అని అంటాడు. రమ్య అని అంటుంది. ఇంకా లావణ్య, వసు అప్పుడే వచ్చేసావా, సౌరవ్ ఏం సర్ప్రైజ్ ఇచ్చాడు. వసు, రమ్య రిషికి ప్రపోజ్ చేయడం, తను ఫ్లవర్ తీసుకోవడమే ఆలోచిస్తూ, చాలా పెద్ద సర్ప్రైజ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ పైకి వెళ్తుంది. చంద్రశేఖరం గారు సౌరవ్తో, ఏమైంది వసుకి అని అంటారు. ఏమో అంకుల్ చెప్పలేదు అని అంటాడు. మ్యాగీ, వసు ఏమైంది, బర్త్డే రోజు ఎవరైనా ఏడుస్తారా అని అంటూ ఉంటే వసు మ్యాగీని హక్ చేసుకొని, రమ్య రిషి సార్కి లవ్ ప్రపోజ్ చేసింది, సార్ యాక్సెప్ట్ చేశారు మ్యాగీ అని అంటుంది. మ్యాగీ, వసు నీకొకటి చెప్పనా, నేను ఒకటి చూపిస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని అంటుంది. ఏంటి. మ్యాగీ, రిషి ఇంకా నిన్నే లవ్ చేస్తున్నాడు, కావాలంటే ఈ వీడియో చూడు అని అంటుంది.
ఆ వీడియో చూస్తూ ఉంటే మ్యాగీ నిన్ను చంప మీద కన్నాడని చెప్పి తనే వెన్న తీసుకొని వచ్చి నీ చంప కందిపోయిందని చెప్పి తనే రాస్తూ నీకు నుదురు మీద కిస్ చేసి వెళ్ళాడు. నీ మీద లవ్ లేకపోతేనే అలా చేస్తాడా అని అంటుంది. బస్సు హ్యాపీగా థ్యాంక్స్ మ్యాగీ, నా బర్త్డేకి బెస్ట్ గిఫ్ట్ ఇచ్చావు, థ్యాంక్ యూ సో మచ్. సార్ రాని, సార్ సంగతి చెప్తాను అని అంటుంది. మ్యాగీ నవ్వుతుంది. కొంచెంసేపటికి రిషి ఫ్రెష్ అయ్యి ఫైల్స్ చూసుకుంటూ ఉంటాడు. వసు మ్యాగీ డోర్ నాక్ చేస్తారు వచ్చి. రిషి డోర్ తీసి రా మ్యాగీ నూడిల్స్ అని అంటాడు వసుని చూడకుండా. ఏంటి ఇటు వచ్చారు? మేడం నేను మీతో ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి అని అనుకున్నాడు, మీరే వచ్చారు అని అంటారు. వసు సరే ప్రాజెక్ట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం, ముందు నేను అడిగేదానికి ఆన్సర్ చెప్పండి అని అంటుంది. రిషి చెప్పండి, ఈరోజు డేట్ 21 మంత్ ఆగస్ట్, డే వెడ్నెస్డే. ఈరోజు ఏంటో తెలుసా? లేదు మేడం, ఏదైనా స్పెషలా? మ్యాగీ వసు బర్త్డే. ఓ సారీ మేడం, తెలీదు. విషింగ్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అని అంటాడు. వసు నిజంగా మీకు తెలీదా? అందరూ విష్ చేశారు, మార్నింగ్ నుంచి మీరే విష్ చేయలేదు. మీ విషెస్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నాను, ఒక్కసారి కూడా విష్ చేయాలనిపించలేదా అని కంట్లో నీళ్ళు తెచ్చేసుకుంటుంది. రిషి ఫేస్ కిందకి పెట్టేసుకుంటాడు. చంద్రశేఖరం గారు ఏమైంది అని చెప్పి లోపలికి వస్తారు. రిషి కళ్ళు తుడుచుకుంటూ ఏం లేదు గురూజీ, మేడంకి ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అంతే అని అంటారు. చంద్రశేఖరం గారు రిషి నువ్వే వసూలు చేసిన రిషి అని నాకు తెలుసు అని అంటారు. రిషి షాక్ అయిపోతాడు. శంకర్ లోపలికి వస్తూ వసుని దూరం చేసుకోక రిషి, తను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది. వసు ఎందుకు పెళ్ళి ఒప్పుకోవాల్సి వచ్చిందో తెలుసా? వసు నిన్ను మర్చిపోయి ఈ పెళ్ళి చేసుకుంటే మా అక్క మా బావ దగ్గరికి వస్తానింది. 10 సంవత్సరాలైంది వాళ్ళిద్దరు మాట్లాడుకోలేక, చూసుకోలేక, ఒకే ఇంట్లో ఉండలేక. వసు వాళ్ళిద్దరిని ఎంత మిస్ అవుతుందో నీకు తెలుసు. అలాంటప్పుడు వాళ్ళ అమ్మే మా నాన్న దగ్గరికి వస్తాను అని అంటే ఏ కూతురైనా కాదనగలదా? నీకు చెప్దామనుకుంది. ఇంతలో ఆ వీడియో వైరల్ అయింది. ఆ వీడియో ఇచ్చింది ఎవరో కాదు, మా అక్కే మీడియాకి ఇచ్చింది. పాపం బస్సుకి ఇవేం తెలీదు. సొసైటీలో తన పేరు ఎక్కడ పోతుందో అని చెప్పి, తన స్టేటస్ పోతుందో అని చెప్పి వసు ముందు కత్తితో పొడుచుకునేలా యాక్టింగ్ చేసింది. అది నిజం అనుకొని మీడియా ముందుకు వచ్చి అందరి ముందు అలా అనింది. నీకు మా అక్కకు జరిగిన ఛాలెంజ్లో మోసం చేసి గెలిచింది మా అక్క. నిజంగా అయితే ఈ ఛాలెంజ్లో నువ్వే గెలిచావు. నువ్వు అనుకున్నట్టే ఆల్ కన్స్ట్రక్షన్ని మొత్తాన్ని పడగొట్టేసి ముందు స్లమ్ పీపుల్స్కి ఇల్లు కట్టించిన తర్వాతే మాల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలి అని చెప్పి నోటీస్ కూడా ఇచ్చింది. అలాగే నీ ఫ్రెండ్ గౌతమ్ని కూడా మళ్ళీ అదే మాల్ కన్స్ట్రక్షన్కి మేనేజర్ని చేసింది. అలాగే నువ్వు మా అక్కకు ఛాలెంజ్ చేసినట్టే మా అక్క ఇంకో సైడ్ని వసుకి నువ్వు దూరం అయిపోయి చూపించావు. తను నిన్ను ప్రాణంగా ప్రేమిస్తుంది రిషి, తను వదులుకోకు అని అంటారు. అవును బ్రో, నా ఫ్రెండ్ని పెళ్లి చేసుకోవా ప్లీజ్ అని అడుగుతారు. చంద్రశేఖరం గారు నా కూతుర్ని పెళ్లి చేసుకొని అల్లుడు రిషి ప్లీజ్ అని అంటారు. ఇంతలో లావణ్య, బసు, శంకర్, సౌరవ్ ఎక్కడికి వెళ్ళారంతా అని చెప్పి బయటకు వస్తుంది. చంద్రశేఖరం గారు, శంకర్ పదండి బయటికి వెళ్దాం అని చెప్పి బయటకు వస్తారు. లావణ్య మీరేం చేస్తున్నారు ఇక్కడ? వసు ఎక్కడ? చంద్రశేఖర్ అది సౌరవ్తో మాట్లాడుతుంది. సరే వాళ్ళని కొంచెం ఫ్రీగా వదిలేయండి అని అంటుంది. చంద్రశేఖరం గారు మేమేమైనా పట్టుకొని తిరుగుతున్నామా అని అంటారు. శంకర్ నవ్వుతూ ఉంటారు. లావణ్య సరే పదండి లోపలికి అంటుంది. ఇంకో పక్క రిషి వాళ్ళు చెప్పిన మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు. వసు తనదే అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. కళ్ళు తుడుచుకొని వసుని చూస్తూ ఉంటాడు. వసు తలదించుకొని ఏడుస్తూ ఉంటుంది మొక్కు పీల్చుకుంటూ. రిషి గులాబీ అని చెప్పి చేతులు చాపుతాడు. వసు నవ్వుతూ పరిగెత్తుకుంటూ వెళ్ళి రిషిని హగ్ చేసుకుని లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్ అని అంటుంది. రిషి లవ్ యూ సో మచ్ గులాబీ అంటూ ఉంటే మ్యాగీ వాళ్ళిద్దరిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. తన కంట్లో కూడా నీళ్లు తిరుగుతాయి. ఇంకా రిషి ఏ మ్యాగీ నూడిల్స్ చూసిన చాలు వెళ్ళు, మాకు దిష్టి పెట్టకు అని అంటాడు.
అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది. మ్యాగీని చూసి ఏమైంది అని అడుగుతారు చంద్రశేఖరం గారు అలాగే శంకర్. ఈ సక్సెస్ అని అంటుంది థమ్ సింబల్ చూపించి. ఇంకా చంద్రశేఖరం గారు శంకర్ హ్యాపీగా ఫీల్ అవుతారు. రండి అని చెప్పి పిలుస్తుంటే చంద్రశేఖరం గారు బామర్ది మీ అక్కకి డౌట్ వస్తుంది నువ్వు వెళ్ళు అని అంటారు. బావా నేను వస్తాను, నీకు ఇంకా పెళ్ళి కాలేదు బామర్ది, నువ్వు ఇంకా చిన్నపిల్లడివి, నువ్వు వెళ్ళు అని అంటారు. సరే బావా అని చెప్పి వెళ్ళిపోతారు. రిషి అవును ఈసారి మీ అమ్మ ఏదన్నా చేసుకొని నన్ను వదిలే అంటే వదిలేస్తావా? వసు చెప్పా కదా మీరే నాకు ఇంపార్టెంట్, మీ తర్వాతే ఏదన్నా అని అంటుంది. రిషి వసు కళ్ళు తుడిచి ఫోర్హెడ్ మీద కిస్ చేస్తాడు. ఇంకిద్దరు అలాగే హక్ చేసుకుని ఉండిపోతారు. ఇక్కడితో స్టోరీ అయిపోయింది గాయస్. సో కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్. అలాగే మన సిరీస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ముక్షత్ ఛానల్.